జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో 12 మండలాల్లో 3 దశలుగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 248 గ్రామ పంచాయతీల్లో 2012 వార్డులు ఉన్నాయని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు 77 క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 గ్రామ పంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నుంచి మన షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అన్ని జిల్లాకి ఈ 3 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. సో ఫేజెస్ వైజ్ వెళ్తే మన దగ్గర యాక్చువల్లీ టోటల్ 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 12 మండల్స్, 2 డివిజన్స్. సో 2102 వార్డ్స్. సో ప్రతి వార్డ్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. సో టోటల్ 3 ఫేజెస్తో కలిపి 2102 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ పోలింగ్ లొకేషన్స్ మన దగ్గర 279 ఉన్నాయి. సో ఇది ఇది ఫేజెస్ లో చూస్తే, సో ఫేజ్ 1 లో 4 మండల్ అంటే ఘన్పూర్, కొత్తపల్లి, గోరి, రేగొండ, మోగ్లాపల్లి, ఈ 4 మండల్లో 82 జీపీస్ అండ్ 712 వార్డ్స్ ఈ పోలింగ్ లో వెళ్తున్నాం. స్టేట్ ఎలక్షన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలుగా విభజించి భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండల్కి ఒక టీం చొప్పున 12 మండల్స్కి 12 టీమ్స్ ఉంటాయి. అండ్ రూట్స్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్. ఫేజ్ 1లో మనకు పోలింగ్ మెటీరియల్ 23 రూట్స్లో వెళ్తుంది. అండ్ ఫేజ్ 2లో 17 రూట్స్లో వెళ్తుంది. ఫేజ్ 3లో 30 రూట్స్, టోటల్ 70 రూట్స్ ఐడెంటిఫై చేశాము. సో రూట్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. విల్ ఎన్షూర్ దట్ పోలింగ్ మెటీరియల్ ఈజ్ సేఫ్ ఈ రూట్స్ వెళ్ళినప్పుడు. సో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి లొకేషన్స్ ఫర్ నామినేషన్స్ అక్కడ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్ 3 ఫేజెస్కి ఏదైతే బందోబస్తు ఉంటుందో